మరి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, రాజశేఖర్ రెడ్డికి పంచప్రాణాలు తన కూతురు షర్మిల అంటే. అదేవిధంగా అతని యొక్క భార్యకు జగన్ అంటే పంచప్రాణాలు. జగన్ మీద ఈగను వాడటానికి ఒప్పుకునేది కాదు ఆవిడ. సాధారణంగా ఇది గర్గర్కి కహాని, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. సాధారణంగా తల్లికి మగపిల్లవాడి మీద ప్రేమ ఉంటుంది ఎక్కువగా, తండ్రికేమో ఆడపిల్ల మీద ఉంటుంది, సహజం. కానీ ఈ రాజకీయ చదరంగంలో ఏమైందంటే, ఒక స్టేజ్ వరకు బాగుంది. రాజశేఖర్ రెడ్డి గారు తన అకస్మాత్తుగా మరణించడం మూలంగా అది కుట్రో ఏదో తెలియదు, కానీ మొత్తానికి ఆయన మరణం అనేది వాస్తవం. దాన్ని రకరకాలుగా వాడుకోవాలని చెప్పి ఈ రాజకీయ ఉద్దేశాలతో జగన్ ప్రయత్నం చేశాడు. తండ్రి శవం అక్కడ ఉండగానే తను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎమ్మెల్యే సంతకం పెట్టించుకున్నాడు అనేది ఒక వాదన ఉంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. రాజకీయాల్లో ఏదైనా సంభవమే. మన చరిత్ర పుట్టలు చూసామంటే తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో ఆ పవర్కు ఉన్నటువంటి మహిమ అది. అలాగే ఆ తర్వాత కాలం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించిన జగన్ వేరే పార్టీ పెట్టుకోవటం, దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద కక్ష సాధింపుగా అనేక రకాల కేసులు పెట్టడం, ఇవన్నీ ఒకదాంతో ఒకటి పరంపరగా వస్తూనే ఉన్నాయి. సో ఈ ఉప్పు నిప్పులాగా ఈ రెండు పార్టీలు మారాయి. మరి ఉప్పు నిప్పుగా పాడిన సందర్భంలో ఏమిటంటే, దాని తోడు చంద్రబాబు కూడా కొన్ని కేసులు పెట్టడం మూలంగా అతని జగన్ని అరెస్ట్ చేయటం జరిగింది. మరి తన పాదయాత్ర చేస్తూ సగంలో ఆగిపోయిన జగన్కి నేనున్నాను అని చెప్పి పాపం షర్మిల కాలికి షూస్ కట్టుకొని మండు టెండలో చెమటలు కారుస్తూ మొక్కవోని శక్తితో ఓపికతో పాదయాత్రని కంప్లీట్ చేసి అన్నకి తగ్గ సిస్టర్గా ఈమె చక్కగా నిలబడింది, అండగా దండగా. ప్రపంచం మొత్తం కూడా ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీన్ని అప్రిషియేట్ చేశారు. మరి అలాంటి ఆమె నెక్స్ట్ టైం ఎలక్షన్లో గెలిచినప్పుడు జగన్ బాబు ఆమెకి ఏదైనా ఒక మంచి పదవి ఇస్తారనుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆశించారు, కానీ ఇవ్వాల. వేచి ఉంది. ఆ తర్వాత కథ అంతా మీకు తెలిసిందే. కానీ మీకు తెలియని కథ, ఇప్పుడు జరుగుతున్న కథ మీకు ఒకసారి గుర్తు చేద్దామని నేను ముందుకు వస్తున్నా. ఎందుకంటే అది మొత్తం చెప్పుకున్నామంటే చాలా పెద్ద మెసేజ్ అవుతుంది ఇది. నిన్న మొన్నటి వరకు పాపం షర్మిల తను కాంగ్రెస్ రాజ్యసభ సీటుకి కర్ణాటక నుంచి తనకి లభిస్తుంది అని గట్టి ఆశ కలిగింది. మాకు కూడా అదే సమాచారం అందటం మూలంగా వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని ఒక వీడియో మెసేజ్ చేశాం, షర్మిల అని. కానీ ఆ వీరి గుమ్మడి పండు కాకపోయేటప్పటికి ఏమైందంటే, దానికి వెనక ఎవరు కారణం అంటే, శివకుమార్కి జగన్ చెప్పాట, నువ్వు ఆమెను తీసుకోవద్దు, నేను నీకు ఇక్కడ ఆంధ్రదేశంలో సపోర్ట్ చేస్తాను, కాంగ్రెస్లో కలుపుతాను, మన రెండు పార్టీలు కలిసి ఉంటే గట్టిగా ఉంటుంది బంధం అని ఏవో మంత్రాలకు పోయారు. రాజకీయాల్లో నువ్వు నేను ఏది తేడా లేవడం అండి. ఎవరికి మటుకు వాడి స్వార్థ ప్రయోజనాలు తప్పించి ఇంకేమి ఉండవు. అది శివకుమార్ అయినా సరే, రేపొద్దున దేవుడే దిగి వచ్చినా ఆ దేవుడైనా సరే, 3 మతాలు చెందిన ఏ దేవుడైనా సరే, రాజకీయం అంటే రాజకీయమే. ఎక్కడైనా బావు కానీ రాజకీయాల్లో బావు కాదు. మరి ఆ సందర్భంగా ఏమైందంటే, షర్మిలకి రాజ్యసభ సీటు దక్కకుండా పోయింది. ఇది చాలా షాక్. మనలాంటి వాళ్ళకే షాక్ అయినప్పుడు ఆమెకి ఇంకా భారీ షాక్ కాదా? ఆలోచించండి. ఇప్పుడు ఏమి చేయాలి? కింగ్ కర్తవ్యం అంటారు.
అంటే ఇప్పుడు ఏమి చేయాలి అని తనకి ఒక వర్గం ప్రజలు సపోర్ట్ ఉన్నారు. అనిల్ తన భర్త వల్ల క్రిస్టియన్స్లో చాలామంది ఆయన భర్త చెప్పిన మాటలు వింటారు. కాబట్టి నేనే ఒక సపరేట్ పార్టీని పెడితే పోయేదేంటి అని ఒక ఆలోచనలో ఆమె ఉన్నారు. దానికి మద్దతు కూడగడుతున్నారు. మరి ఆ పార్టీకి మరి తెలంగాణలో పార్టీ పెట్టారు కదండి, అది 3 ముచ్చట అయిపోయింది కదా అంటే, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు, నేను ఇప్పుడు ఆంధ్రకి నిలుస్తాను. అప్పుడు నేను అప్పట్లో చాలా రాంగ్ స్టెప్స్ వేసారు. నేను తెలంగాణ కోడలి రకరకాలుగా ఏవో చేసింది ఆవిడ. మరి ఇప్పుడు ఆంధ్రలో సంగతి ఏంటి? అయితే 2 రాష్ట్రాలు కలిపి ఒక పార్టీ పెడుతుందా? ఏమో చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైతే షర్మిల గారికి పార్టీ పెడుతుందో క్రిస్టియన్స్ ఓట్లు మాత్రం చీలటం ఖాయం. ఇంతవరకు జగన్ క్రిస్టియన్ ఓట్లంతా కూడా తనకే దక్కుతాయి, గంపగొత్తగా తనే దానికి లీడర్ని అని భావిస్తున్న ఈ యొక్క జగన్ మరి ఇప్పుడు కనీసం 30 to 40%, 45% వరకు చీలిపోతాయి. అదేవిధంగా ముస్లిమ్స్లో కూడా కొంచెం చేరటానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్కి ఆమె సీట్ని ఇప్పించకపోవడం వలన లాభమా నష్టమా? చక్కగా సీట్ ఇప్పించుంటే ఈవిడ మాట్లాడకుండా హ్యాపీగా ఢిల్లీలో కూర్చునేది, స్టేట్ గురించి పట్టించుకునేది కాదు కదా. టైం బాగున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక తప్పుడు నిర్ణయం చూసారా, ఎలాగా తన మటుకు తనే కంటిని పొడుచుకున్నట్టుగా ఈవిని కెలికి తన ఓట్ బ్యాంక్ని కొంత చీల్చుకోవడానికి ఆస్కారం ఇచ్చాడు. మరి ఇలాంటి తప్పులు చేయటం వల్లనే కదా రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆశలు నెరవేరకుండా ముందుకు పోవటానికి. అదే బీజేపీ లాంటి పార్టీలు ఏంటంటే ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు. సరైన నిర్ణయము, సమిష్టి నిర్ణయం ఉండటం వల్ల ఆ పార్టీలు ఎదుగుతాయి. మిగతా పార్టీలు అంటే ఏకఛత్రాధిపత్యం నేనే అనే ధోరణిలో ఉండే పార్టీలకి వాళ్ళు ఏం చేస్తే అదే గొప్ప, వాళ్ళేం మాట్లాడితే అదే మొప్పు అనే విధంగా ఉంటారు. దానివల్ల లాభం కన్నా కూడా నష్టం ఎక్కువ, కేవలం ఎగో సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ జగన్ బాబుకి కానీ అక్కడ కేసీఆర్కి కానీ. మళ్ళీ మనం డివేట్ కావద్దు. మరి షర్మిల పార్టీ పెట్టడం మూలంగా ఎవరికి మేజర్గా లాభం అంటే, నా ఉద్దేశ ప్రకారం బీజేపీ కూటమికి. ఎలాగ ముస్లిమ్స్ ఓట్లు రావు బీజేపీకి, క్రిస్టియన్స్ ఓట్లన్నీ కూడా వాళ్ళ దత్తపుత్రుడికి అనే పూర్తిగా నమ్మారు వాళ్ళు. అలా అని చెప్పి దత్తపుత్రుడు పూర్తిగా దూరం అవుతాడా అంటే అవ్వడు. ఈ విషయంలో మాత్రం దత్తపుత్రుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాడు. కర్ర విరదు, పాము చావదు. మరి ఇలాంటి ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నాడు. మోడీ గారితో రిలేషన్షిప్ దెబ్బతినకుండా, మోడీ గారిని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయకుండా, నేను బొద్దింకనవుతాను అంటాడే కానీ నేను బొద్దింక పార్టీని సమర్థిస్తాను అంటల్లా. మొత్తానికి కింద మీద పడి ఎలాగైనా సరే మోడీ గారిని తన వైపు లాక్కోవాలనే ప్రయత్నంలో ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇది గాడి వాళ్ళు చూసారా, వాళ్ళ అమ్మాయి నిల్చోబెట్టి కర్ర మీద సాము చేయిస్తూ ఉంటారు, నడిపించటం. అలాగా ఇవి చేస్తున్నాడు ఈయన. మరి ఏమవుతుందో ఏమో. రాజకీయాల్లో ఇలాంటి తొందరపాటు ఇంత క్రిటికల్గా మరి చేస్తే అయితే కొండకి వెంట్రుకి ముడి వేసినట్టుగా అవుతుంది. వస్తే కొండ రావచ్చు, కొండ రావడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే మోడీ కదిలే మనిషి కాదు. అవకాశం ఎక్కడ దేనికి ఉంది? వెంట్రుకే ఉంది. మరి వెంట్రుకలు ఎక్కువ పోయి అనుకోండి, బట్టలు వచ్చేస్తున్నాయి, బట్టలు బొడిగుండి అయిపోతుంది. మరి
అలా కాకుండా చూద్దాం. సీఎంఏఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడియన్ టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి. బాయ్. చక్కని అనాలిసిస్ కోసం మీరు చూస్తూనే ఉండండి.